భారతదేశం సహజ వనరులకు, స్వయం ఉపాధి అవకాశాలకు పెట్టింది పేరు. దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు కేవలం 48.67 లక్షల మంది మాత్రమే కాగా 6.3 కోట్ల పరిశ్రమల ద్వారా 11.3 కోట్ల మంది పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రభుత్వ రంగంలో 5.6 లక్షల మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉండగా 2.47 లక్షల మంది పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే దేశ జీడీపీలో ప్రస్తుతం 45.56% ఈ చిన్న మధ్యతరహా పరిశ్రమలదే. వచ్చే 2028 నాటికి ఈ రంగం విలువ 1,00,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల పనితీరును వేగవంతం చేయటం ద్వారా దేశాభివృద్ధిని వేగవంతం చేయటమే లక్ష్యంగా రేజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ ర్యాంప్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2022 నుండి 2027 వరకు అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం గురించి ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఆకాశవాణికి వివరించారు. శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్. కోవిడ్ తర్వాత ఎంఎస్ఎంఈలు బాగా దెబ్బతిన్నాయి, ఆర్థికంగా నష్టపోయినాయని వాటిని రెజ్యువనేషన్ కోసం ఈ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ విత్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో 30% ఆఫ్ ది జీడిపి ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ, 48% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఈస్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ అండ్ మన స్టేట్ లో చూసుకున్నట్టయితే 40% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ. ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి సెంట్రల్ లెవెల్లో సపరేట్ మినిస్ట్రీ ఉంది. ఆధార్ ఎంత అవసరమో ఈ పరిశ్రమలో కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది అంతే అవసరం. ఇట్లా ఎంఎస్ఎంఈస్ ఆర్థికంగా వెనకబడిపోయినాయి, దెబ్బతిన్నాయి, వీటిని ఇంప్రూవ్ చేయాలనేసి ఈ ర్యాంప్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికోసం మన రాష్ట్రం నుంచి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే ఒక ప్లాన్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. స్టాండప్ ఇండియా, పిఎంయుజిపి వంటి కార్యక్రమాల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపిస్తున్న ఔత్సాహికులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు మరింత సమర్థవంతంగా వ్యాపారాలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వివరించారు. And Stand Up India, this is for women and this year focus from ministries for SC/ST. ఇదేంటంటే Stand Up India from 10 lakhs to 1 crore. ఇంకోటి ఏంటంటే లోన్స్ అన్నిటికీ సెక్యూరిటీ కావాలనే ఒక కామన్ మనకు అపోహ ఉంది. మేము చేసిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన వీటి లోన్స్లో ఆల్మోస్ట్ 90% అన్సెక్యూర్డ్ లోన్స్ వితౌట్ సెక్యూరిటీ ఇచ్చినవే. ఇవి కాకుండా ముద్రా స్కీమ్ అని ఉంది, ప్రధానమంత్రి ముద్ర, అది చిరు వ్యాపారుల కోసం. ఇప్పుడు మొన్నటి వరకు 10 lakhs ఉంది, ఈ ఇయర్ 20 lakhs అనౌన్స్ అయింది. షార్ట్లీ సర్కులర్స్ అవి వస్తాయి. సో ఆల్రెడీ ఎవరైతే 10 lakhs తీసుకుని ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు 20 lakhs, కొత్త వాళ్ళకి 2 lakhs లేకపోతే 5 lakhs, 10 lakhs ఈ పాత స్కీమ్స్ అప్లికబుల్ అనమాట. ఇది కూడా టోటలీ అన్సెక్యూర్డ్. ఇక్కడికి వచ్చిన వీళ్ళ ఆశావాహులకి నా సజెషన్ ఏంటంటే దిగినప్పుడు ఓకే మన ఎక్స్పర్టైజ్ ఏముందో అది చూసుకోవాలి. రెండోది ఏ ఫీల్డ్ అయితే ఇప్పుడు బాగా గ్రో అవుతుంది, ఎక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది, కొంచెం కష్టపడ్డా కానీ దీంట్లో రిటర్న్స్ ఉన్నాయి, అదొకటి. ఇంకొకటి ఫెయిల్యూర్ అయిన యూనిట్స్ కూడా ఉన్నాయి. అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైనా చేయొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా యూనిట్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ఈజీ కానీ మార్కెటింగ్ చేయడం కష్టం అవుతుంది. దేశంలో ఉన్న ప్రతి చిన్న పరిశ్రమకు కూడా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ అందించడం ద్వారా పూర్తి గణాంకాలు సేకరించి ఆ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు, సాంకేతిక నైపుణ్యం, మార్కెటింగ్ మరింత దగ్గర చేయడానికి ప్రభుత్వ పాలసీలు రూపొందించే కార్యక్రమాన్ని ఉద్యమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఉద్యమ్ కింద రిజిస్టర్ చేసుకున్న పరిశ్రమలకు సెక్యూరిటీ లేకుండా తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వటం, విద్యుత్ బిల్లులపై రాయితీలు, పేటెంట్ రిజిస్ట్రేషన్ సబ్సిడీలు, ప్రత్యక్ష పన్ను చట్టాల నియమాల నుండి మినహాయింపులు వంటి అనేక సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. మన రాష్ట్రంలో సుమారు 2,47,11,50 పరిశ్రమలు ఉంటే వాటిలో కేవలం 1,05,06,501 మాత్రమే ఇప్పటి వరకు ఈ ఉద్యమ్ కింద నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ విధంగా నమోదు కాని అన్ని పరిశ్రమలు గనక దాంట్లో నమోదైతే దేశ పారిశ్రామిక స్వరూపం పూర్తిగా ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుంది. తద్వారా పరిశ్రమల అభివృద్ధికి మరింత సమర్థవంతంగా పాలసీలు చేసే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుంది. ఈ కార్యక్రమంపై డిఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ కేశవ్ ఆకాశవాణికి వివరించారు. నా పేరు కేశవ్. నేను డిఆర్డీఏలో
డిపిఎం బ్యాంక్ లింకేజ్గా చేస్తున్నాను. మేము ఈ ఇయర్ మన గుంటూరు జిల్లాలో సుమారుగా ఒక 3,500 యూనిట్స్ను ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాం మ్యామ్. ఎస్హెచ్జి నుంచి స్మాల్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్గా అలానే మీడియం ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాల. సో ఇప్పటి వరకు మీరు లోన్లు తీసుకునేదంతా కూడా 1 లక్ష రూపాయల నుంచి సంఘానికి మహా అంటే ఒక 20 లక్షల వరకు వస్తుంది. ఒక్కొక్క సభ్యురాలకి వచ్చేటప్పటికి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకే వస్తుంది. బట్ అలా కాకుండా ఇక్కడ వ్యక్తిగతంగా మనం యూనిట్ పెట్టుకుని ఎదగాలని అనుకున్నప్పుడు 1 లక్ష రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇచ్చే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో మేజర్గా వస్తూ ఉండేటంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్, దీనికి ఒక 4 to 5, 6 lakhs వరకు వస్తుంది. సో అలానే సెంటరింగ్ యూనిట్స్ వస్తున్నాయి. కొంతమంది డీజే సెట్స్, ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఫ్యాషన్ కాబట్టి వీటికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వస్తున్నాయి. మేము లాస్ట్ టైం ఏం చేస్తామంటే కర్నూలులో సోలార్ డ్రైయర్స్ కూడా చేసాం సార్. సో వీటికి ఏంటంటే సోలార్ డ్రైయర్స్ అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, దానికి 1 lakh ఇన్వెస్ట్మెంట్, బట్ దానికి బైబ్యాక్ గానీ ఉంటే ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. మనకు మిర్చి ఏరియా కాబట్టి మనం అట్లాంటివి తెచ్చుకొని బై ప్రొడక్ట్స్ తయారు చేసి, ఎందుకంటే డిఐసి ద్వారా సో మనము ప్యాకింగ్ బ్రాండింగ్ చేసుకొని వాటన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేసే స్థాయికి, ఎందుకంటే ఇప్పుడు మనమే డ్వాక్రా బజార్లో మహిళా మార్ట్స్ పెడుతున్నాం. అంటే ఈ ప్రోడక్ట్స్ మనం తయారు చేసినట్టువి వాటిని బ్రాండింగ్ ప్యాకింగ్ చేసి వాటిని మన మహిళా మార్ట్స్ ద్వారా కూడా మనం సెల్ చేసుకోవచ్చు. సాంకేతికత పెరగటం, రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరగటం వంటి పలు కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గనున్న నేపథ్యంలో యువత వ్యాపారాల వైపు చూస్తున్నారని, వారికి ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తున్నాయని ఎంఎస్ఎంఈ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అనేది రాను రాను తగ్గిపోతున్న తరుణంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఉద్యోగ కల్పనలో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 1 family 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా మీ దగ్గరికి వచ్చి ప్రభుత్వం ప్రారంభించే పాలసీలో కూడా మీకు ప్రాధాన్యత కల్పించి సొంతంగా యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది. పరిశ్రమను స్థాపించాలంటే కొలాటరల్ సెక్యూరిటీ, సిబిల్ స్కోరు, చాలా పారామీటర్స్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్హెచ్జి ఉమెన్ ఆల్రెడీ మీకు బ్యాంకుతో సరైన అనుసంధానం ఉంది. ఇది ఒక గొప్ప అవకాశం మీరు ఎదగడానికి. క్రెడిట్ హిస్టరీ అనేది బ్యాంకు దగ్గర ఆల్రెడీ ఉంది. కొత్తగా మీరు సిబిల్ స్కోర్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మొదట మీరు గాన ఎస్హెచ్జి ఉమెన్ గాన యూనిట్ పెట్టి మీరు సక్సెస్ అయితే గన మీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. మీ ద్వారా ఎన్నో ఎంఎస్ఎంఈస్ స్థాపించుకోవడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను ప్రభుత్వం తమకు కల్పిస్తున్న అవకాశాలని అందిపుచ్చుకుంటున్న యువత ఆకాశమే హద్దుగా తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. గుంటూరు నగరానికి చెందిన దంత వైద్యురాలు సుష్మిత ఆకాశవాణితో మాట్లాడుతూ తన డెంటల్ కోర్స్ తర్వాత ఉద్యోగం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు తనను ఎంతో ఆకర్షించి సొంతగా డెంటల్ క్లినిక్ ను పెట్టుకునేలా చేశాయని, 23 లక్షల రుణంతో తాను ప్రారంభించిన సంస్థను వచ్చే సంవత్సరం విస్తరించే ఆలోచనలో ఉన్నానని ఆనందంగా తెలిపారు. నా పేరు డాక్టర్ సుష్మిత కారింశెట్టి. 2018 MBA అయిపోయిన తర్వాత వివిధ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రైవేట్ హాస్పిటల్స్లో జాబ్స్ కోసం ట్రై చేశాను. కానీ నాకు ఎందులో జాబ్స్ రాకపోవడం, జాయిన్ అయిన వాటిలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల నేను సొంతగా ఒక యూనిట్ పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఈ పిఎంఈజీపీ లోన్స్ గురించి యూనియన్ బ్యాంక్ ద్వారా తెలిసింది. నేను యూనియన్ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి నాకు ఈ పిఎంఈజీపీ గురించి డీటెయిల్స్ తెలుసుకొని నేను వాళ్ళ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్ పెట్టుకున్న కొద్ది రోజులకి నాకు లోన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. లోన్ శాంక్షన్ అయిన తర్వాత నేను నాకు అవసరమైన మెషినరీ అదంతా కూడా నేను ఈ బ్యాంక్ వాళ్ళ ద్వారా లోన్ డిస్కస్ చేయించుకొని నేను కట్టుడు పళ్ళు తయారు చేసే మెషినరీని తీసుకొని దాని ద్వారా నేను ఒక డెంటల్ క్లినిక్ అటాచ్ విత్ 1 ల్యాబొరేటరీ పెట్టుకొని గత 4 ఏళ్లుగా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నేను తీసుకున్న లోన్ అమౌంట్ వచ్చేసి 23 లక్షలు అండి. 23 లక్షల్లో నాకు ల్యాబొరేటరీకి, వాటి మెటీరియల్స్కి, వాటన్నిటికీ కూడా బ్యాంక్ సహాయ సహకారాలు అందించింది. గత 4 ఏళ్లుగా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పిఎంఈజీపీ అండి, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇందులో నాకు సబ్సిడీ కూడా వచ్చిందండి. నా కెరియర్ కోసం సహాయపడిన గవర్నమెంట్కి మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్కి నేను చాలా రుణపడి ఉన్నాను. నా కెరియర్ అంతా కూడా ఒకవేళ నేను ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే నాకు ఈ పిఎంఈజీపీ వాళ్ళు మళ్ళీ హెల్ప్ చేస్తారని నేను భావిస్తున్నాను. గుంటూరుకి చెందిన మరో ఔత్సాహిక పారిశ్రామికవేత్త పరిమళ మాట్లాడుతూ బీకామ్ చదివిన తనకు బ్యాంకులు అందించిన ప్రోత్సాహంతో ఫినాయిల్ కంపెనీని పెట్టానని, అనంతరం డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించి ప్రస్తుతం రైల్వే ఆర్టీసీలకు కూడా సేవలు అందిస్తున్నానని ఆకాశవాణికి తెలిపింది.
స్టాండప్ ఇండియా స్కీమ్ అనే ఆ స్కీమ్లో నాకు 11 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఆ 11 లక్షల రూపాయలతోటి నేను మళ్ళీ నా ఫెనాయిల్ తయారు చేసిన ఫెనాయిల్ని నేను మార్కెట్లో రిలీజ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ కావాల్సి వచ్చినాయి నాకు. సో నేను ఒక బాటిల్ తయారు చేసే మిషన్ ఒకటి కొనుక్కున్నాను. ఇంకా రా మెటీరియల్స్ అంతా బల్క్గా కొనుక్కోవడం వల్ల నేను మార్కెట్లోకి కొంచెం తక్కువ రేట్లో నేను మార్కెట్లో స్ప్రెడ్ అవ్వగలిగాను. నా దగ్గర ఇప్పుడు 20 మంది వర్క్ చేస్తారు. నా బాటిల్ తయారు చేసుకున్న నా బాటిల్ని నేను యూజ్ చేయడమే కాకుండా ఇంకా కోకోనట్ వెండర్స్, మళ్ళీ పూజ ఆయిల్స్ తయారు చేసే వెండర్స్కి నేను డిఫరెంట్ బాటిల్స్ నేను సప్లై చేయడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ మై ఇండస్ట్రీ. ఒక 1.5 year తర్వాత నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ నా బ్యాంక్ ట్రాక్ చూసి మళ్ళీ నేను ఒక లాండ్రీ స్టార్ట్ చేయాలని ఆలోచనతోటి బ్యాంక్ మేనేజర్ని కలవడం జరిగింది. నాకు సపోర్ట్ కావాలి సార్ అంటే వాళ్ళు ఏపీఎస్ఎఫ్సిని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారని చెప్పారు. సో ఇన్ డిఫరెంట్ వేస్లో నేను లాండ్రీ స్టార్ట్ చేయడానికి మళ్ళీ బ్యాంక్ వారిని, ఏపీఎస్ఎఫ్సి వారిని అండ్ జిల్లా పరిశ్రమల శాఖ వారిని సంప్రదించి సో అగైన్ ఐ స్టార్టెడ్ సెకండ్ యూనిట్ లాండ్రీ స్టార్ట్ చేశాను. మేము అన్ని ప్రైవేట్ బస్సులు, ఏసీ స్లీపర్ క్లాస్ బస్సెస్ అండ్ రైల్వేవి మేము సబ్ కాంట్రాక్ట్స్ తీసుకొని వాషింగ్ చేస్తాము. ఇంటీరియర్ అంతా బ్లాంకెట్స్, పిల్లోస్ అవన్నీ తయారు చేస్తాము. దిస్ ఈజ్ మై సెకండ్ లోన్. అండ్ ఇక్కడ లాండ్రీలో ఒక 12 మంది వర్క్ చేసేవారు. బట్ కరోనా లాక్డౌన్ టైంలో స్ట్రగుల్స్ చాలా వచ్చినాయి. బట్ మేము అట్లానే రన్ చేస్తూ ఉన్నాము. అప్పుడు 14 మంది వర్క్ చేసేవారు, ఇప్పుడు 8 మెంబర్స్తోనే యూనిట్ రన్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, రీపేమెంట్ షెడ్యూల్ అంతా ట్రాక్ అంతా మంచిగా ఉంటే అందరు ఆఫీసర్స్ సపోర్ట్ చేస్తారు, అన్ని బ్యాంకులు సపోర్ట్ చేస్తాయని మాత్రం నేను తెలుసుకున్నాను. సివిల్ స్కోర్ బాగున్న అందరికీ, ఫైనాన్షియల్ రీపేమెంట్ డిసిప్లిన్ ఉన్న అందరికీ సపోర్ట్ చేయడానికి అందరు ఆఫీసర్స్ ఉంటారు, సపోర్ట్ చేస్తారు, బ్యాంకర్స్ సపోర్ట్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ కూడా ఇన్ టైంలో అన్ని సబ్సిడీలు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని నాలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. యువత వ్యవసాయాన్ని వదిలిపెట్టి గ్రామాల నుండి పట్టణాలకు ఉద్యోగాల కోసం వలసలు రావటం, ఇవన్నీ నాణానికి ఒకవైపు అయితే జపాన్, సింగపూర్ వంటి దేశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న భారతీయ యువత మన దేశంలో పిలుస్తున్న అవకాశాలకు ఆకర్షితులై తాము చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా వదిలివేసి తమ గ్రామాలలో ఆధునిక వ్యవసాయం, ఆన్లైన్ వ్యాపారం వంటి వాటిని అనుసరిస్తుండటంతో దీని నాణానికి మరో పార్శ్వంగా చెప్పవచ్చు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా యువత ఆలోచనలకు, వారి స్టార్టప్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కార్యరూపం దాల్చేలా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో పారిశ్రామికీకరణ అనేది రానున్న కాలంలో దూసుకుపోయి ప్రపంచంలోనే మేటిగా నిలవనుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.